విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి హక్కులకు భయపడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లను విడుదల చేయాలి. లేకుంటే ఐక్య కార్యాచరణ రూపంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఎస్ఎఫ్, అదేవిధంగా ఏఎస్బి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి రేపు కళాశాలలకు బంద్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించి రేపు బంద్ను సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకోసం అంటే ఈరోజు విద్యార్థులు చదువుకుంటేనే దేశ యొక్క